అందరికి నమస్తే. అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. బాబు జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చినంటే తగ్గేదే. చాలా రోజుల తర్వాత అక్క ఒక కోరిక అని అడిగింది. అడగగానే నేను అక్కకు ఫోన్ చేసిన. అక్క ఎవరో మీకు తొందరగా చూపిస్తా. అక్క దగ్గరికి వెళ్తున్నా. మా అక్క కోరిక ఏంటిది, ఎట్లుంటది ఏంటిది అని ఒకసారి మీరు అడిగి పోయినాక మొత్తం వివరిస్తా. ఇప్పుడైతే అక్కకు తెలియకుండా దొరకబోతున్నా. ఏడిగాని అక్కకి తెలియదు. అక్కని కారణం కూర్చోమని చెప్పిన. చలో చూసేద్దామా? ఇంకోసారి చూసేద్దామా? చూసేద్దామా అంటే చూసిరాపరు అన్నారు. నేను వస్తున్నా. బాగా వస్తలేడు. అక్క ఒక్కనే దొరకవుతుందా? సరేనమ్మా తీసుకోపోయి కోరిక అన్నది ఆ కోరిక తమ్ముడిగా నెరవేర్చాలి. లాభంగా రా. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదే లేదు అమ్మా. నువ్వు ఆగే ఇంకా అయిపోలేదా బాబా పైసా చూసిరు కదా. మా తమ్ముడు బాగా చెప్తుండు కానీ వీడికి ఇట్లా వస్తాడు. అక్కడైతే రెడీ చేయించిన ఏడికని తెలియదు. మా అక్క చూడు సపరేట్గా కూర్చుంది. అక్క నమస్తే. ఏడికని తయారైన ఎట్లా కూర్చు దగ్గర వాసిన పడుతుందా? చూసినా అంటే కూర్చుంది అప్పుడే కూర్చుంది. ఏడుకంటే తెలియదా నీకు? నాకు కూడా తెలియదు. సరే సరేనా అక్క? ఏం లేదు తర్వాత చెప్తా. చూసిరు కదా మా అక్కకి ఇట్లా తెలియదు. తయారుగా కూర్చో అక్కకి దాకా వేద్దామని చెప్తా. వచ్చేసి కొంచెం ముంగడిది మన అంతా ముంగడి చూసిరు కదా. దారి లోపలి గారు చెప్తా ఇంట్లో కూడా. సరేనా? మళ్ళా సాయంత్రం వస్తాం కదా. ఓ బాబు సరేనా? పోయేస్తా మరి గిట్ తాట చెప్పు. తాట అమ్మా. తర్వాత నిన్ను దొరకవుతా మళ్ళీ వచ్చినాక. నిన్ను కాదు రేపు గుడికి పోదాం. రేపు గుడికి అమ్మా టాటా. ఫోన్ పక్క పెట్టి ఫోన్ మావేర్ చెప్పరా. మ్యాక్స్ అన్న ఫోన్ చేయమన్నావు, అన్నని రమ్మన్నావు. అన్నని రమ్మన్నాక ఏం చేస్తాడు అని అంటుండు. అసలు నాకే తెలియదు. నువ్వు చేయమన్నావు చేసిన. అక్కకి తెలియదు, వీనికి తెలియదు, కారు నడిపించడానికి ఆయనకు తెలియదు, నాకు తెలియదు. ఏడికి దొరకపోతున్నావు నువ్వు అసలు? నేను దోల్కపోయే దగ్గరికి రే. అది చెప్పా చూడు రే. లొకేషన్ అయితే నీకు తెలియదు కదా. లొకేషన్ కాదు కదా, ఏడికి పోతున్నావో కూడా తెలియదు, అడ్రస్ కూడా తెలియదు అక్క. నేను వేడి కొనుక్కోతే అడిగి రీ. సరేనా? అరే నాకు చెప్పకుండా సరే. కార్ చెప్తా నేను ముంగడ కూర్చుంది. అందుకే రూట్ చెప్పా నీకు. నేను ముంగడ కూర్చుని నీకు రూట్ చెప్పా నీకు. ఇప్పుడైతే గజ్జలాగా చక్కగా కొట్టు. ఆడికెళ్ళి హైదరాబాద్ కొట్టినాక నేను ఆడికెళ్ళి ఏడికి అని చెప్తా. మీ అందరికి ఈ కార్ డ్రైవర్ అంటే మన నడిపే బ్రదర్ నుంచి వెనుక కూర్చున్న అక్క తమ్ములకి వీళ్ళకి సర్ప్రైజ్ ఏడికి దొరికిపోతున్నా మీరు చూసారు. మీ అందరికి ఏంటిది చెప్పకుండా ఇచ్చుడే సర్ప్రైజ్ అంటారు. చూద్దాం అడిగి పోయినాక ఏంటిదని. చూస్తావు కదా అక్క, నువ్వు చూస్తావు కదా. అది నువ్వే షాక్ అవుతావో షాక్ కావో ఏంటిదని నువ్వే చూడాలి. మా వాడు అద్దాలు పెట్టుకొని డ్రైవింగ్ చేస్తాడు. కనిపిస్తున్నాయి మరి ముంగడి చూడు. కరెక్ట్ చూసి నాడు మా అమ్మ నేచర్ నడుస్తాడు. ఇగో సూర్యునికి చంద్రునికి వాడేది గ్లాసెస్ సన్ గ్లాసెస్ అట. అక్క సరే చలో పోదేనా? సరే నేను రూఢి చెప్తా. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లే మొత్తం వీడియో లాస్ట్ దాకా చూసి మీరు ఎంకరేజ్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వచ్చిన అంటే థ్యాంక్ యూ అక్క. మళ్ళీ వచ్చిన అంటే ఒకసారి గట్టిగా 1 2 3 మావీర్ వినయ్ ఇటుకెళ్ళి చూడు. థ్యాంక్ చూడు.
నువ్వు ఇటుకెళ్తా చూడు మళ్ళీ వచ్చిన అంటే జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ ఏ నువ్వు అద్దాలు పెట్టుకో దించకు కార్యా మరి లారీ పోతుంది లారీ దించేమో అని వీళ్ళు వండుకోరు లారీలో వండుకోండు పడమని గుడ్ మార్నింగ్ అక్క అక్క గుడ్ మార్నింగ్ వీడు మొత్తం డిచ్లో వండుకుండి కోమా ఏంది చెప్పులు లాగిస్తున్నా గుడ్ మార్నింగ్ దిస్ ఈస్ వెరీ గుడ్ మార్నింగ్ గైస్ ఆల్ తీసుకురా పడుతుంది సరే ఎండ కొడుతుంది కానీ ఇక చల్లగా చెరుకు అయితే తీసుకుంటా చెరుకు పాలు అక్క మీద వరకు చూసి ఒకసారి ఆ ఈసీ పెట్టాలి ఆ ఈసు మంచిది అది ఓకేనా ఐస్ తీసుకురా ఐస్ అన్న ఇప్పుడైతే అక్కనైతే ఇడికి తీసుకొచ్చిన అది పార్కింగ్ చేసిన మీరు పార్కింగ్ చేసినారే అక్కనైతే తీసుకొచ్చిన ఇప్పుడైతే అక్కనైతే ఇక్కడ తీసుకొచ్చిన అక్క ఏమైతుంది ఏమైతుంది కాదు వచ్చేదాకా వస్తా అంటది ఇప్పుడు వచ్చినాక భయం అవుతుంది అట ఏడికి తోలుకోతున్నారు అనుకుంటారా చెప్తాదా అలా గట్టిగా అంటే ఏంటిది తెలుసా తెలియదు సరే చూపిస్తావు హెచ్కే ఓకే మేకప్ క్లినిక్ మేకప్ క్లినిక్ అంటే చూసిన అంటే ఏం చేస్తారు అక్కిల్లా ఏం చేస్తారు అనేది తెలియదు కాకపోతే తెలుసు కొంచెం ఏం తెలుసు ఒక్క నిమిషం గిట్టి తిరుగుండు అక్కగే ఒకేసారి వస్తుందిరా హలో అక్క ఈయన మీద వచ్చిన అవునా నేను కెమెరా పట్టుకుని ఉన్నా అక్క అక్కని తీసుకొచ్చి మన అన్న వాళ్ళు వచ్చి అర్థం కాలేదు ఆల్రెడీ వచ్చిన డోర్ దగ్గర మనోళ్ళు అట్లా రాక ఇట్లా ఉండదు సరే హాయ్ థ్యాంక్ యూ ఫైనల్లీ చెప్పిన కదా వచ్చా అని ఫైనల్లీ బాగున్నారండి బాగున్నారా ఏం భయం లేదు అందే రండి సర్ప్రైజ్ లో ఉన్నారు కదా ఇంకా సో బేసికలీ ప్రశాంత్ సర్ప్రైజ్ ఇచ్చాడు అనమాట సో నువ్వు అక్కడ ఎక్కడికి అనేది చెప్పలేదు ఎక్కడికని తెలియదు అంటే ఇది హర్షు కూడా తెలీదు సర్ప్రైజ్ సో బేసికలీ ఎప్పటి నుంచో హెచ్కేకి వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అంటే నన్ను నేను కొత్తగా చూసుకోవాలి అని ఒక ఉంటది కదా లేడీస్ కి ఎక్కడ సో అందుకని ఎప్పటి నుంచి ప్రశాంత్ అడుగుతుంటే ఆల్ ఆఫ్ సడన్ లా మాట్లాడి ఇంకా వాళ్ళ అక్కకి సర్ప్రైజ్ చేద్దాం అన్నట్టు దట్స్ సో స్వీట్ పిలిచి ఇట్లా వీడియో చూపెట్టాలి నేను గిట్లా నా కోరిక ఒకటి కావాలని
అప్పటి నుంచి మనసులో అట్లే ఉన్నది. ఇది మా అన్నయ్యకి చూడు నగర్ నుంచి బేగంపేట డ్రాప్ చేయమనంటే ఆర్ యు నాట్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్ అంటావు. చూసి నేర్చుకో. నేనేం భయపడద్దు. భయపడద్దు. సో స్వీట్ అక్క కూర్చో మాట్లాడు. ఇది దిగగానే ఇట్లా చెప్పేసి ఇట్లా ఇంకా భయపడుతున్నారా? కొంచెం నర్వస్ ఎందుకు అంటే ఇట్లా రావడం ఫస్ట్ టైం ప్లేస్ మిమ్మల్ని కూడా చూస్తున్నా కదా దగ్గర. అడగాక బిగ్ బాస్ వచ్చినాక మాట్లాడింది, నన్ను మాట్లాడి స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మాట్లాడించలేదు. అప్పుడు కూడా ఫుల్ షివర్ అయిపోతున్నా, అంటే దగ్గర నుంచి సార్ని చూసినా కదా అందుకు ఇంకా ఎక్కువ షివర్ అయిపోయింది, అసలు మాటలు రాలేదు ఫస్ట్. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే కూడా అదే ఫీలింగ్ ఉంది. బాగానే మాట్లాడుతున్నారు. భయం భయం అంటే అన్ని మాట్లాడుతున్నారు కదా, ఎక్కడ భయపడుతున్నారు చెప్పు. అంటే లోపల ఉంది, బయటకు తెలియనిస్తా. షివర్ అవుతున్నావు. ఎలా అనిపించింది సర్ప్రైజ్? అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అస్సలు అనుకోలే. నిజానికి మా ఆయనకి ఇష్టం ఉండదు. అంటే కొన్ని టైమ్స్ ఆయన నాకు అంటే హెయిర్ ఇట్లా ఏమంటారు సిల్కీగా అవి ఉంటాయి కదా, అట్లా చేయించుకోవాలని ఇష్టం. కాకపోతే ఎప్పుడు వెళ్ళలేదు. మా తమ్ముడిని రీసెంట్గా కాదు చాలాసార్లు అడిగినా కానీ ఎందుకు అవసరమా మనకు అవసరమా అని. కానీ ఎందుకో నిన్న సడన్ గా ఏదో కాల్ వచ్చింది, మాట్లాడుతున్నాడు, నాకు అర్థం కాలే. రేపు ఫ్రీగానే ఉంటావా అక్క, ఫ్రీగానే ఉంటావా అంటే దేనికి చెప్పు అని అడిగినాం. అంటే దేనికో ఒక దగ్గరికి వెళ్దామని అన్నాడు. నార్మల్ గా ఎక్కడికైనా బయటకు తీసుకెళ్తాడేమో ఎప్పటికీ అట్లనే అనుకున్నా. అంటే షాపింగ్ అని కాదు, అసలు మాకు షాపింగ్ ఎప్పుడు చేయలేదు. అంటే నిజానికి ఎక్కువ నేను బయటకు వెళ్ళాను, ఏది ఉన్నా మా డాడీ తీసుకొని వస్తాడు. అక్కడ మా అరే ఏ మాట కామాట అన్ని కంప్లైంట్స్ ఒక్కొక్కటి బయటకు చేస్తున్నారు. కాకపోతే ఇది మాత్రం అడిగింది 2-3 సార్లు అడిగితే ఇట్లా చెప్పకుండా తీసుకోదామని నేను చెప్పలేదు అక్క. ఇప్పుడు కూడా నాకు మా తమ్ముళ్ళకి ఎవరికి తెలియదు, ఇంక 2 ఉన్నారు కదా, తెలియదు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతున్నాం తప్ప అసలు ఇక్కడికనే చెప్పట్లే. ఇక్కడికి వచ్చినాక కూడా ఏదో జస్ట్ నార్మల్ గా చూసిన హెచ్కే, అది ఇక్కడికి పైనకి ఎక్కినాక హెచ్కే ఇది ఏంటిది అంటే హెచ్కే అప్పుడు చూసిన. కాకపోతే నాకు మేకప్ అంటే మామూలుగా ఐడియా ఉంది, కాకపోతే ఇందులో ఏం చేస్తారు అనేది నాకు తెలియదు. ఏమో ఇక మరి నేను అసలు ఏం అనుకోలేదు, అసలు నాకు ఐడియా కూడా ఇంకా తీసుకొని వచ్చిన. అంటే ముందే ప్రిపరేషన్ ఉంటేనేమో అరే ఇది చేపించుకోవాలి అనేది కొంచెం థాట్ వస్తుంది. అదేం లేదు, సడన్ గా కాబట్టి వి విల్ హెల్ప్ యూ. అదేం లేదు, మీకు ఏది కావాలంటే ట్రీట్మెంట్ చేసుకోండి. వి హావ్ వెరీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర. మీరు ఆల్రెడీ చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఇప్పుడు మా అక్క ఎట్లా చూసుకోవాలనుకుందా ఇప్పుడు అక్క అట్లా చూపిస్తుంది. మీరు ఎలా అంటే డ్రీమ్ అన్నావు కదా, ఆడ కూర్చోగానే నా డ్రీమ్ నాకు ఒక్కటి చెయ్యాలి. అప్పుడే అనుకున్నా ఎప్పుడైనా చెయ్యాలి కానీ అక్క ముంగడ తెలియదు ఏ ముగ్గు అక్క నేను మజాకులు అన్నా. లోపల చెప్పినాకనే సరే చేయాలని ఒకటి ఉండే లోపల, మళ్ళీ డైరెక్ట్ చెప్తే ఏమంటది చెప్పంగానే చేసి కొంచెం ఆ సర్ప్రైజ్ అనేది ఆపాలి అట్లే అని నేను అట్లా ఆపిన. కానీ ఇట్స్ వెరీ బిగ్ థింగ్ మాకు కూడా. అంటే ఒక డ్రీమ్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అది కొంచెం కామన్ అవ్వచ్చు, కానీ చాలా మందికి అది ఎంత పెద్ద డ్రీమ్ లాగా ఉంటుంది. ఒకసారి రావాలి, ఒకసారి ఎక్స్పీరియన్స్ చెయ్యాలి, ఇదంతా అమ్మాయి అందరికీ ఉంటుంది కదా, ఉండకుండా ఎలా ఉంటుంది. ఎక్కడో ఇంటి దగ్గర ఉన్నప్పుడు బిగ్ బాస్ ఇట్లా చూసినప్పుడు మాకు కనిపిస్తా ఉంటది ఇట్లా ఇట్లా సడన్ గా చూపెట్టి కళ్ళలో నీళ్ళు తీసుకుందాక మాట్లాడినప్పుడు షివర్ కూడా అవుతుంది. అదే మీరు అడిగిన వెంటనే తను తెచ్చేస్తుంటే ఆ ఫీల్ ఇలా ఉండేది కాదు. తీసుకురావడానికి సో స్వీట్. అంటే అంత దూరం నుంచి ఇప్పుడు ప్రశాంత్ ఉండేది ఇక్కడ కూడా కాదు, హైదరాబాద్ లో కూడా 2 hours ట్రావెల్ చేసి తీసుకొని వచ్చి చేసి సో అంటే ఎంత
అక్క 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 ఆ, అక్క ఇద్దరు style. ముగ్గురు అక్కల ముద్దుల తమ్ముడా. శిశిర్ గారి టైటిల్ మంచిగా ఉంది. వైజాగ్ ఓపెనింగ్ వచ్చారు తను. అవును తెలుసు. నేను అక్కడ తర్వాత చూసిన చేద్దాం అనుకున్నా కానీ అక్కడికే వెళ్ళా కదా అక్క. చాలా మంది వచ్చిర్రు. ఓ మై గాడ్, వైజాగ్ అసలు ఎంత హడావిడి ఎంత అయింది. హడావిడి. మంచిగా అనిపించింది కానీ నేను కొంచెం అవునా, అట్లేం లేదు. అసలు అంటే తర్వాత మేము అనుకున్నాం అదే పిలవగానే మీరు అందరూ స్వీట్ అవును, గా అసలు అంత ఎంత sweet అసలు. హైదరాబాద్ రావడం అనేది అక్క. ఓకే, బట్ అక్కడి నుంచి వైజాగ్ ట్రావెల్ చేయడం అనేది గ్రేట్ కదా. సో మేము తర్వాత ఉండి అరే అందరినీ సరిగ్గా రిసీవ్ చేసుకున్నామా మంచిగా సెట్ అవ్వలేదు, ఒకరొకరు వస్తూ అసలు ఉన్నారు. నిన్ననే Crowd. మనం అనుకున్నాం కదా అందరిని మళ్ళీ ఒకసారి ఇంట్లోనే కలుద్దాము, నేను ఇదంతా అనుకున్నా ఏం మేము. లేకుండా సో మనలందరినీ మళ్ళీ వచ్చి ఊరికేనే ఒక పార్టీ లాగా చేసుకుందాము. ఉమ్. పింకీ కూడా ఒకటే కాల్. అసలు నాకు ఎన్ని రోజుల తర్వాత ఫుల్ ఎంజాయ్ చేశాను, ఎంత బాగుండే. మంచిగా అనిపించింది అంటే అందరూ ఒకసారి ఉంటే మంచిగా అండ్ వీళ్ళు కూడా హైదరాబాద్ నుంచే స్టార్ట్ చేశారు, Start ఫుల్ చేశారు. ఎంజాయ్ చేస్తూ వచ్చారు అవును. వైజాగ్. Vlogs అన్ని చూసారా? ఫ్లైట్ లో మళ్ళీ వాళ్ళ ముంగట సీట్ తీసుకెళ్లి వాళ్ళ ముంగట పంపించి అందరు వెనకాల వచ్చేసి అరే ఆ ఫ్లైట్స్ ఆ వ్లాగ్స్ అని చూసినప్పుడు నాకే అనిపించింది, అరే మనం కూడా ఈ ఫ్లైట్ లో ఉంటే బాగుండు కదా. నార్మల్ గా ఒక్కరు వెళ్ళినప్పుడు అది వేరు కదా, బట్ అందరూ కలిసి ఉంటే చాలా రేర్ గా మంచిది. మేము కూడా అదే. అండ్ ఇది వైజాగ్ హెచ్కే పర్మనెంట్ ఇలా నెక్స్ట్ హైదరాబాద్ లో హెచ్కే హాస్పిటల్స్ వస్తుంది. Congrats అక్క. I think ఇదే వీడియోలో రివీల్ అనుకుంటా. మనస్ఫూర్తి అండ్ నువ్వు కూడా వస్తున్నావు, మీరిద్దరు వస్తున్నారు. మీరిద్దరు తప్పకుండా రావాలి. డేట్ ఇంకా రాలేదు కాబట్టి చెప్పలేదు, బట్ నెక్స్ట్ మంత్ ఇంకా ఎవరికి బయట బయట కూడా అసలు ఇంకా తెలియదు. నాకు తెలిసి ఈ వీడియోతోనే తెలుస్తుంది. So, ఇంకా full హడావిడి చేద్దాం. ఖచ్చితంగా సో అది హెచ్కే హాస్పిటల్స్ అని వస్తుంది అనమాట. సో అక్కడ గైనకాలజీ, ఇంకా కాస్మెటిక్ డర్మటాలజీ అండ్ ప్లాస్టిక్ సర్జరీస్ మెయిన్ గా. సో అవన్నీ కూడా వస్తున్నాయి. అంటే ఇక్కడ వరకు ఇప్పుడు మనకేంటి ఓన్లీ స్కిన్ లో ఇచ్చేస్తున్నాం కదా, ఇంకొక స్టెప్ పైకి వెళ్ళి ఇప్పుడు నాకు హర్షు ఫేస్ పెట్టియచ్చు, హర్షు నా ఫేస్ పెట్టియచ్చు. అన్న నాకు బాడీ ఇచ్చారా ఎందుకు ఇంత లాభం? యాక్చువల్లీ అది కూడా పాసిబుల్. అసలు నీకంటే లాభం కదా. ప్లీజ్. సో ఇప్పుడు ఎలా తెలుసా, అక్కడ ఎలా తెలుసా ప్రశాంత్, ఆల్మోస్ట్ మనకి 6 ప్యాక్ కావాలంటే 6 ప్యాక్స్ పెట్టించుకోవచ్చు. జస్ట్ Abs. యాప్స్ 6 ప్యాక్ కావాలంటే అది పెట్టుకోవచ్చు, 2 కావాలంటే 2 పెట్టుకోవచ్చు, 8 కావాలంటే పెడతాం. నాలుగు కావాలంటే నాలుగు. 8 కావాలి. కావాలా? సరే మరి బైసెప్స్ కి అక్కడ కూడా మొత్తం ఎచ్చింగ్ చేద్దాం అయితే, అవన్నీ కూడా చేద్దాం. 1 month లో 6 ప్యాక్ 8 ప్యాక్ సెట్. 8 ప్యాక్స్ ముంగట్కి సరే వస్తాయి మొత్తం ప్రయత్నం. అప్పుడు ఐ సినిమా లెక్కలో అవుతుండొచ్చు అనుకుంటా. అప్పుడు మళ్ళీ బిగ్ బాస్ కన్నల గేమ్ లో తెలుస్తా. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం ఒకసారి స్కిన్ టెస్ట్ చేద్దాము. స్కిన్ ఎలా ఉంది ఏంటి, లోపల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పేసిన తర్వాత డర్మటాలజిస్ట్ ఉంటారు, ఒకసారి డాక్టర్ ని కలిసి తను ఏమనుకుంటున్నారు, మీరు ఎలా ఉండాలి, ఏం కావాలి అనుకుంటున్నారు, ఏమేం కావాలి అనేది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇది మ్యాజిక్ కాదు, ఇదేంటంటే స్కిన్ ట్రీట్మెంట్ లాగా అన్నమాట. సో చిన్న చిన్నగా మీకు ఆ చేంజెస్ అనేది, అంటే ప్రొసీజర్ అయిపోయిన తర్వాత కూడా ఇట్లా ముట్టుకున్నప్పుడు అరే నా స్కిన్ సాఫ్ట్ అయింది, మంచిగా ఉంది, ఇవన్నీ అనిపిస్తాయి. అలానే ఒక్కటే సెషన్ లో మొత్తం మారిపోతారు ఎవరో లాగాని కాదు, ఇలానే ఉంటారు. హెల్దీ స్కిన్ వస్తుంది, హెల్దీ ఇలా అవుతుంది. అండ్ కొంచెము అప్పుడప్పుడు అన్న అంటే మేము ఇంకో స్కిన్ కేర్ ఇస్తాము, అదంతా మీరు ఫాలో అయ్యారు అని అంటే మీకు ఒక 3 months లో మంచి చేంజెస్ కనిపిస్తాయి. ఇలా స్కిన్ అంతా సాఫ్టీ అయిపోద్ది. సో అది చేసేసుకుందాం టెస్ట్. ఆ బిగ్ బాస్ వెళ్ళినప్పుడు టక్క మాట్లాడింది. మాట్లాడు మాట్లాడతారు టక్క టక్క అని. టెస్ట్ ఫస్ట్ ఇది తీసేసుకుంటారా పిక్చర్స్? సరే ఫస్ట్ ఇది తీసుకోండి, దాని తర్వాత
అంతే 3 months జర్నీ ఇప్పుడు. ఇక్కడ చిన్న ప్లేస్ చేయండి అండ్ ఐస్ క్లోజ్ చేయండి. డీపర్ లేయర్స్ వరకు చూపిస్తుంది. కండిషన్ అయితే అక్కడ చూపిస్తాం. ప్లాన్ చేసుకోకుండా ఇలా ఆల్ ఆఫ్ సడన్ అంటే మేము చేస్తూ ఉంటాము, వాళ్ళు వస్తారు బికాస్ వాళ్ళు, కానీ ఐ థింక్ దిస్ విల్ బి ద బెస్ట్ వీడియో అని అనిపిస్తుంది నాకు. అరే బికాస్ there's so much of love ఉంది కదా, మనకి ఇలా కలర్ అన్నీ పెరుగుతున్నాయి, ఇలా వస్తున్నాయి. అంటే ప్లాన్ చేయడానికి కొన్ని పిల్లలు ఆబ్వియస్లీ రాబోతున్నా. మాట్లాడు. భయపెట్టేస్తున్నా అన్నిసార్లు అడిగాడు. ఆమె నీట్గా మాట్లాడుతున్నారు. చిన్నప్పుడు ఎట్లా భయపడదు అట్లా ఎలా అనిపించింది? భయమేసిందా? ఇది అయిపోతుంది. ఇప్పుడు మాట్లాడక్క నేను డేంజర్ గా అనిపిస్తా కావచ్చు. ఇప్పుడు చూసి భయపడకూడదు అలా. ఇప్పుడే అన్న ఇంకోటి ప్లాన్ ఎత్తాడు. కొంచెం భయంకరంగా ఉంటే బాధపడకు, మంచిగా చూపెట్టన్న ఇలా నాన్న. మంచిగా ఇందులో చూపియం, మంచిగా మేము చేస్తాం. ఇలా కొంచెం ఇందులో ఎలా ఉంటే అలానే కనిపిస్తాం. తర్వాత నాకు చూపెట్టుంది. అక్క మంచిగా అనిపిస్తానా? బయటికి ఇదంతా కనిపించదు, డీపర్ లేయర్ లో కనిపిస్తుంది. ఎండలు తిరుగుతా కదా మన మన పొలంకాడి మొత్తం మసాలా అది HK ఉన్నది మొత్తం చూసుకునేది. ఏమన్నా అంటే అక్క వచ్చేస్తున్నా ఒకటి ప్రాపర్ గా వాడు, ఎందుకంటే నువ్వు మొత్తం ఇట్లా అయితే పొలంలోనే ఉంటావు కదా, నువ్వు సన్ స్క్రీన్ మంచిగా వాడినా నెక్స్ట్ ఇట్లా అయిపోతుంది.
అవుతుందా నన్ను మొన్న పప్పు వండితే ఇట్లా గట్లే అన్నాడు మంచి ఇట్లా నెక్స్ట్ ఇట్లా ఏమంటావు 100%. కథమే చూడి అది కూడా చేసేది. ఇంకోటి ఇట్లా మీరు అంతా సెట్ అయిపోయింది మాట్లాడు నువ్వు అంతా సెట్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత నువ్వు వస్తాను వస్తా, ఆబ్వియస్లీ వస్తా. చూసిరు కదా ఇప్పుడు చెప్పాక ఐ విల్ వస్తా, నేను వస్తా పొలానికి నేను వస్తా రాసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నీ ఫోటో వస్తుంది బికాజ్ నువ్వు ఫస్ట్ టైం హెచ్కేకి వచ్చావు కాబట్టి ఇప్పటి వరకు లేదు. ఆఫ్టర్ 6 సెషన్స్ తర్వాత పెడదాం బికాజ్ మనకి ఒక సెషన్ తోనే రిజల్ట్ అనేది రాదు కాబట్టి గ్రాడ్యువల్ గా వస్తుంటుంది. ఇక్కడికి ఫస్ట్ నుంచి మన బిగ్ బాస్ వాళ్ళు, సెలబ్రిటీస్, ఆర్టిస్టులు అందరూ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఫొటోస్ ఉంటాయి. ఇందులో సగం తీసుకెళ్లి వైజాగ్ లో పెట్టాం. డాక్టర్ దగ్గర మళ్ళీ అందరం కలిసి అక్కడికి వస్తే మంచిగా ప్లాన్ చేద్దాం. ఈసారి హైదరాబాద్ లో ప్లాన్ చేద్దాం. తర్వాత చూసారు మీరు ఫోటోలు చేసి ఇదేరా ఇదేరా నేను అనుకున్నా. నువ్వు వచ్చావా వైజాగ్? వచ్చావా ఇదివరకు? ఫస్ట్ టైం. ఓ ఫస్ట్ టైం హెచ్కే ఉంటుంది వైజాగ్ వచ్చావా? ఫస్ట్ టైం నేను వచ్చే నేను అక్కడికి వచ్చిన అక్కడ నుంచి. క్రేజీ. నిజంగా అందుకే నేను బీచ్ దిగాలి ఫోటో అంటే అక్కడికి రాలేక. నువ్వు దిగలేదేమో మరి ఫైనల్ గా. వేరే దగ్గర ఒకటే ఫోటో దిగి సపరేట్ వచ్చారు అన్న ఆపూర్ అని నేనే పోయి దిగి వచ్చి. అయ్యయ్యో కన్సల్టేషన్ ఫ్రీ అయిపోయింది. డాక్టర్ ఫ్రీ అయిపోయారు. ఫస్ట్ టైం వచ్చాడంట వైజాగ్ మన హెచ్కే ఓపెనింగ్ కే. అంతవరకు రాలేదు. ఇప్పుడు విజయవాడ విజయవాడలో కూడా హెచ్కే ఉంది. ఒకసారి బిగ్ బాస్ ఓపెనింగ్ తో దర్శనం చేసుకున్నాం. ఏం లేదు, విజయవాడ వెళ్ళినా, వైజాగ్ వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, హైదరాబాద్ లో ఉన్నా, ఎప్పుడు ఎక్కడ ఉంటావు చెప్పు, హెచ్కే ప్రతి దగ్గర చూసారు. అది మీ నార్మల్ స్కిన్ అన్నమాట. ఇదంతా మీకు ట్యాన్ డీపర్ పార్ట్ ఆఫ్ ది స్కిన్ లోకి వెళ్ళి సెటిల్ అయిపోయింది. ఇది మనం రిమూవ్ చేయాలి ఇప్పుడు. ఓకే, కాస్మెటిక్స్ తో క్లియర్ అయిపోతుంది కదా అంటే ట్రీట్మెంట్స్ తో డీపర్ పార్ట్ లో ఉంది కాబట్టి క్లియరెన్స్ ఇవ్వచ్చు. ఇక్కడ ఇంకా డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడకి దిస్. ఓకేనా, అర్థమైందా? సో ఇక్కడ ఏం అసలు ట్యాన్ అవ్వలేదు, యాక్చువల్ ఒరిజినల్ స్కిన్ అది అలా ఉంది. ఇదంతా ఏదైతే అంటే ఎండలోకి వెళ్తారు, పొలంలో ఉంటారు, సన్ స్క్రీన్ ఎక్కువ, అప్పుడు మనకి చిన్నప్పుడు తెలీదు వాడాలి రెగ్యులర్ గానీ. సో అది సన్ డ్యామేజ్ వల్ల అంతా అలా పిగ్మెంటేషన్ ఫామ్ అయిపోయి ఉందన్నమాట. సో అదంతా కూడా కొంచెం తగ్గించుకోవడానికి, కొంచెం తగ్గితే ఆటోమేటిక్ గా మనకి స్కిన్ అనేది మంచిగా గ్లో అండ్ హెల్దియర్ గా కనిపిస్తుంది. ఈయన పొలంలోనే ఉంటాడు, ఇంట్లో తక్కువ, పొలంలో ఎక్కువ. గదే అక్క, గదే బాధ. అందుకే నల్లగా మనం తెల్లగా చేద్దాం అయితే మొత్తం తెల్ల అవుతారు. అంటే నీ కలరే వస్తుంది, నువ్వేదో లేని కలర్ కాదు. అంటే బిగ్ బాస్ లోకి వచ్చినప్పుడు జర తెల్ల ఉన్నా చూసిన కలర్ నీదే కాబట్టి
ఇదంతా పిగ్మెంటేషన్, ఎక్కువ ఎండలో ఉంటాం కదా. మనకేం తెలుసా పోయినామా పొలం పని చేసినామా సపరేట్ వచ్చినాం ఈ ఎండకు మనం ఏం వాడమన్నట్టు సన్ స్క్రీన్ కూడా పెట్టుకోడు. మస్ట్ అండి, మాయిశ్చరైజర్, ఫేస్ వాష్, సన్ స్క్రీన్, ఈ 3 కంపల్సరీగా యూజ్ చేయాలి. అయితే నేను మొన్న బయటకు వచ్చినప్పుడు నీది ఆయిల్ స్కిన్ కానీ చెప్పిన అప్ప నాకు ఇది అన్ని తెలియదు. చూడండి ఈయన నా ఒరిజినల్ కార్ కనిపించిందా ఆ. అక్కకి? ఇక్కడ వైటెన్ గా ఉంది చూసారా మేడంకి, మీకు అసలు కంప్లీట్ గా ఇది టాన్ అయిపోయింది. ఇట్లా పని చేస్తే అట్లా అయిపోయింది మొత్తం ఎండలో తిరిగి అక్క చూసావా, అక్కకి ఇంత డార్క్ గా ఇంత ఇదిగా లేదు, ఇట్లుంది. నేనే ఇలా ఇంత ఈ దాంట్లో ఉంది. నీది ఏంటంటే కొంచెం ఎక్కువ ఉంది, ఎందుకంటే సన్ ఎక్స్పోజర్ కొంచెం ఎక్కువ ఉండేది కదా నీకు. ఇప్పుడు వచ్చేటప్పుడు మొత్తం అండ్ నువ్వు మెయింటైన్ చేయలేదు కాబట్టి ఆ tan అంటే మనమేమనుకున్నాం ఇదంతా మనకు సెట్ అవుతుందా అని అనుకున్నాం, కానీ ఇప్పుడు కావాల్సిన పరిస్థితి ఉంది. ఓకేనా? సో ఇందులో ఎట్లా అంటే ఇంకా సెన్సిటివిటీ కూడా ఎలా ఉంది, ఇవన్నీ కూడా నీకు ఎట్లా రింకిల్స్ ఎట్లా ఉంటాయి, స్పాట్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ మొత్తం డీటెయిల్డ్ ఇది వచ్చేస్తుంది అనమాట. సో అలా డిఫరెంట్ లైట్స్ లో ఎలా ఉంది దాన్ని బట్టి ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది మాకు అర్థమవుతుంది. కుంకుమ పెట్టుకుని బొట్టు, అది కూడా కనిపిస్తుంది. చూసారా వైట్ హెడ్స్ చాలా డ్యామేజ్ అయిపోయింది మొత్తం అలానే తిరుగుడు అక్క. మనం ఇదే సబ్బు ఎక్కువ Okay, ఇప్పటి నుంచి సోపు maintain ఇట్లా నేను ఎక్కువ వాడను, ఎప్పుడో ఒకసారి. ఇప్పటి నుంచి యూ హ్యావ్ టు మెయింటైన్. అండ్ ప్రశాంత్ లైక్ ఇన్ ఫర్దర్ మూవీస్ కూడా చేస్తున్నాడు. సో ఇంకా మెయింటైన్ చేయాల్సిందే, నీకు వేరే ఆప్షన్ లేదు. తెల్లగా అయిపోతే ఇంకా ఇలాగే అవుతావు. ఫస్ట్ ఎట్లున్నా అట్లా అయిపోతా. ఓకేనా? ఫర్ దిస్ ఏంటంటే మన హెచ్కే సిగ్నేచర్ గ్లోబ్స్ ఉంటాయి. ఓకేనా? ఇందులో మనం కొరియా నుంచి ఇంపోర్ట్ చేసిన ప్రోడక్ట్స్ ఉంటాయి. దే ఆర్ కంప్లీట్లీ సేఫ్ ఆన్ స్కిన్, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. FDA అప్రూవ్డ్ ప్రోడక్ట్స్ ఇవి. ఓకేనా? స్కిన్ లోకి క్లెన్స్ చేసి న్యూట్రలైజ్ చేసి మీకు ఇంటెన్సిటీ లైట్స్ కూడా ఉంటాయి. అవి అప్లై చేసిన తర్వాత ఇన్ఫ్యూజ్ చేస్తాం. ఇన్ఫ్యూజ్ చేసినప్పుడు ఏదైతే టాన్ పిగ్మెంటేషన్ చూపించాయని చూసారో అదంతా గెట్ రిడన్ అవుతూ ఉంటుంది. దీంతో పాటు పోస్ట్ కేర్, మాయిశ్చరైజర్, ఫేస్ వాష్, సన్ స్క్రీన్ ఎవ్రీథింగ్ మేము ప్రొవైడ్ చేస్తాము. యూ కెన్ టేక్ ఇట్ అండ్ కంటిన్యూగా యూస్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఓకేనా? తెల్లగా కావాలంటే అదే ప్రయత్నం మరి. ఓకేనా? బైక్ అడిగినా సన్ స్క్రీన్ పెట్టుకొని పోతుంది. అలానే చేయాలి. మనం అనుకుంటాం ఇంట్లోనే ఉన్నాం కదా మనకేం టాన్ అవ్వదులే, ఈ అల్ట్రావైలెట్ రేస్ కూడా మన స్కిన్ డామేజ్ చేస్తుంటుంది. ఇంట్లో కూడా సన్ స్క్రీన్ జస్ట్ మార్నింగ్ లేవగానే మాయిశ్చరైజర్, ఫేస్ సన్ స్క్రీన్, ఈ 3 గుర్తు పెట్టుకొని సరిపోతుంది. ఖచ్చితంగా. ఓకేనా? అక్క ఫోన్ చేసి అక్క పెట్టుకున్నాను. ఎప్పుడు షూట్కి వెళ్ళినా పొలానికి వెళ్ళినా మీ పాకెట్ లో సన్ స్క్రీన్ ఉండాలి. ఇప్పటి నుంచి మెయింటెనెన్స్. అండ్ అక్కడ కూడా సేమ్ గ్లోబ్ సిగ్నేచర్ సెషన్స్. ఇందులో యూస్ చేసే కాక్టైల్స్ డిఫరెంట్ ఉంటుంది. మీ స్కిన్ సెన్సిటివిటీ, మీకు ఏవైతే ఎలాస్టిక్ ఫస్ట్ సెషన్ లో మనం ప్రిపరేటివ్ సెషన్ అంటాం. ఇందులో స్కిన్ సెన్సిటివిటీ, ఎలాస్టిసిటీ, టెక్స్చర్, pH ఆఫ్ క్వాలిటీ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత సెషన్ స్టార్ట్ చేస్తాం. మీకు సెన్సిటివిటీ డిఫరెంట్ గా ఉంటుంది, మేడం కి డిఫరెంట్. అకార్డింగ్ టు ద సెన్సిటివిటీ అండ్ కంప్లైంట్స్ ఏవైతే పిగ్మెంటేషన్ ట్యాన్ ఉంటుందో దానికి బేస్డ్ ఆన్ కాక్టైల్స్ అనేవి యూస్ చేస్తాం. ఓకేనా? ట్రీట్మెంట్ ఒకటే, కాకపోతే మీకు ఒక డిఫరెంట్ కాక్టైల్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో కాక్టైల్ చెప్తారు అనమాట. సో మీకు ఇన్ఫ్యూజ్ చేసేది వేరే ఉంటుంది, మీకు ఇన్ఫ్యూజ్ చేసేది డిఫరెంట్ వేరే ఉంటుంది. దీని ప్రకారం మనకి ఏదైతే రిజల్ట్ నాకు అక్కకి అలాగా ఉంటుంది మొత్తానికి. అంటే అమ్మాయి కదా, నేను అబ్బాయి కదా. అండ్ ట్రస్ట్ మీ, ఈ సిగ్నేచర్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో హెచ్కే లో చాలా ఫేమస్. అంటే చాలా మంది ఇప్పటికి 5 to 6 years నుంచి యూస్ చేస్తూ ఉన్నారు, ఈ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా హెచ్కే ఓపెనింగ్ అప్పుడు లిటరల్లీ ఇలా ట్యాన్ అయిపోయాను. అద్దంలో చూసుకుంటే నేనేనా నా కలర్ ఏమైపోయిందంటే ఇంకా 1.5 month అయింది కదా అక్కడ హెచ్కే ఓపెన్ అయ్యి. క్లయింట్స్ తో పాటు నేను కూడా ట్రీట్మెంట్ చేసేసుకుంటున్నా పనిలో పని. సో మళ్ళీ నా కలర్ నాకు బ్యాక్ వచ్చేసింది, థ్యాంక్ గాడ్. సో అట్లా మీరు కూడా ఒక సెషన్ తీసుకున్న తర్వాత మన వాళ్ళు పోస్ట్ కేర్ కి ప్రొడక్ట్స్ అవి ఇస్తారు. ఇచ్చిన తర్వాత కంటిన్యూస్ గా చేసుకుంటూ ఉంటే డెఫినెట్లీ మీ కలర్ మీకు వచ్చేస్తుంది. ఫస్ట్ సిట్టింగ్ యూ కెన్ సీ ద డిఫరెన్స్. కానీ ఫస్ట్ సెషన్ లోనే ఒక్క సెషన్ రిజల్ట్ అనేది మారిపోతది అనేది ఉండదు. ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఇవన్నీ ప్లాంట్ బేస్డ్ అనమాట, ప్లాంట్స్ నుంచి తీసుకున్నవి ఇవన్నీ. సో దీంట్లో ఏంటంటే అంటే ఏదో స్టెరాయిడ్స్ యూస్ చేసి అలా కాదు. సో అందుకని దీనికి కొంచెం టైం పడుతుంది, కానీ మంచి రిజల్ట్ అనేది
కరెక్ట్ గా అంటే సెషన్స్ తీసుకున్నారు అంటే కనిపించేస్తుంది. ఖచ్చితంగా తీసుకుంటా. అరే నువ్వేమో నేను పోస్ట్ చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడిగండి, ప్రాబ్లం. ఏమన్నా డౌట్స్ ఉంటే అడుగు. క్లియర్ గా చెప్పారు కదా, అర్థమైంది. ప్రాపర్ గా స్కిన్ కేర్ వాడుతూ ఉండండి, సెట్ అయిపోతుంది అకార్డింగ్ టు ద సెషన్స్. ఓకేనా? అంటే ఇవి డార్క్నెస్ ఉంది కదా, అంటే పింపుల్ మార్క్స్ ఉన్నాయి ఇక్కడ కదా, అన్ని మార్క్స్ ఉన్నాయి కదండి. ఫస్ట్ అయితే ఇప్పుడు గ్లో అప్ ఇద్దాము, నెక్స్ట్ సెషన్ లో పాసిబుల్ ఒక పీల్ యాడ్ చేద్దాము, దాంతో క్లియర్ అవుతుంది. చిన్నగా ఉంది, ప్రాబ్లం లేదు. ఈ గ్లో అప్ లోనే తగ్గిపోయిందంటే ఇంకా బెటర్. సో అది అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. పోను పోను మీ రిజల్ట్ బట్టి కూడా ఎప్పుడు ఒకటే చేస్తామని కాదు, వచ్చిన తర్వాత సో ప్రతి సెషన్ కి కూడా వాళ్ళు వస్తారు కదా, నెక్స్ట్ సెషన్ కి ఎలా ఉంది స్కిన్, సో మిమ్మల్ని కూడా అడిగి మీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని మాకు కూడా కనిపిస్తుంది కదా చేంజ్, దాన్ని బట్టి నెక్స్ట్ టైం చేస్తాము అనేది డిసైడ్ అవుతుంది. సో ఈ ప్రస్తుతానికి అయితే ఇంకా ఈరోజు స్టార్ట్ చేసేద్దాము సెషన్. సిగ్నేచర్ సెషన్ తో స్టార్ట్ చేసేసి ఇంకా కంటిన్యూస్ గా చేసేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ డాక్టర్. కడుతున్నారు కదా. అంటే మీ డ్రెస్ కి ప్రొసీజర్ అంటుకోకుండా హ్యాపీగా 1.5 hours చేస్తారు. చాలా మంచిగా నిద్రపోతుంది, హ్యాపీగా నిద్రపోతుంది, ప్రశాంతంగా అంటే డైరెక్ట్ దర్జా పులిస్ సమయం ఆసన్నమే. వీడికి ఇంకా గుచ్చుడే సూర్యుడితో. అమ్మా అక్క ఇది ఇట్లుండనా? ఓకేనా, దానికి సిద్ధం. వైట్ మీద వైట్, వైట్ అండ్ వైట్ రమ్మా, ఎవరికి అప్లికేషన్ ఏమన్నా చేస్తావా? ఇష్టమా? భయమైతే సుద్దనే కింద అమ్మో, ఈ కాలర్ లోపలికి పెట్టేసి కదా, కుర్తా లెక్కలు ఉందానా? కలిసిపోయింది. ఊరినాడు ఇట్లా వేసుకోతే అయిపోతుంటే. కొత్త కుర్త వచ్చింది, కూర్చోవాలా? నీకు అత్తలేదు ఒకటి వేసుకోని అర్థం కదా. నేను మర్చిపోయినా. అన్న ఏం చెప్తున్నావు అన్న? ఒక్కసారి ఒకసారి ఆపరేషన్ థియేటర్ పోయినప్పుడు 2 సూదులు ఇచ్చారు. ఒక సూది ఇచ్చినప్పుడు
యాదకుంది ఇంకో సూది ఇచ్చినప్పుడు కథ పడుకున్నా. Anesthesia, general anesthesia. తర్వాత ఆపరేషన్ అయినా ఇంకో దాని మీద ఎత్తేసినప్పుడు అప్పుడు ఎటు పోయినా అని అర్థమైంది. ఏం ఆపరేషన్? గిల్ల కొంచెం ఇరిగింది. ఓకే. వేరేటోళ్ళని నన్ను కొట్టింది చీకర్లో ఇరిగిపోయింది. 99% 1% అన్నా బతికే మీకు ఛాన్స్. నేను అక్క టెంట్ హౌస్ ఉండే అప్పుడు వేస్తే వేరేటోళ్ళని నన్ను కొట్టిండుండే రవ్వుతో పట్టుకొని ఇల్లు ఇరిగిపోయింది. 2 సార్లు ఆపరేషన్ అయింది. దగ్గర దాకా పోయి వచ్చిన. మళ్ళీ మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు మొత్తం వలిగిపోయిన ఉండే ఎయిర్ బ్యాగ్లు అన్ని. అందుకే ఆపరేషన్ అంటే కొంచెం భయం ఇంకా మొదలు కదా నేను తెల్లది అన్నాను. ఫిల్టర్ పెడతారా? అక్క ఖచ్చితంగా. కాదు నేను బయటకు వచ్చిన తర్వాత ఒక ఆమె గిట్ట పెట్టుకుంది పల్లె ప్రశ్న అంబులెన్స్ వేసిరు చచ్చిపోయినా నన్ను బతికే ఉన్నా ఈడేసిరు ఈడేసి ఘోరమన్నా అయిపోయింది అంటారు. అమ్మా దాని తర్వాత చూసుకుందా తక్కువ నవరాలే ఏమైనా నేను ఓపెన్ చేసి చూస్తే ఆడ ఏం లేదు. అక్క సుసుకుపోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? ఏమైతుంది అంటే ఫస్ట్ టైం కదా ఇది ఇట్లే ఉండాలి. ఇట్లే పోతా. లేదు రక్తం నాకే వచ్చింది కదా. భయం ఇంకా రక్తం గంత కరిగి మళ్ళీ వచ్చింది. నా రక్తం నాకు కనిపించింది వాళ్ళు ఇయ్యాల.
తెల్లగా ఉన్నదా అక్క? తెల్లగా అయినా నేనేనా ఇది? ఏ బ్రో చాలా వరకు ట్యాన్ పోయింది. యు లుక్ సో ఫ్రెష్. కానీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ పిగ్మెంటేషన్. కానీ చాలా చేయాలి. సెషన్స్ పడతాయి చాలా. ఏ బ్రో అక్కడే మంచిది తెల్లాయను. కానీ ఇదంతా చాలా పిగ్మెంటేషన్ ఉంది. ఒక సెషన్ ఇదంతా పోతుంది. లాట్ ఆఫ్ సెషన్స్. అంటే బ్లాక్ ఏర్పడుతుందా? ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఫ్రెష్ ఉంది, బెటర్. అంటే ఇంకొన్ని సెషన్స్ పడాలి. అక్క చెప్పు. అక్క తెల్ల అయిపోయిందా? దూరం పోకు దగ్గరికి. మంచిగా ఉంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే చెప్పు నాకు. ఆల్రెడీ చెప్పేసిన. చెప్పిందా? బాగుంది అసలు నిజంగా చెప్తున్నా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేకప్ అంటే ఏది మామూలుగా సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, తర్వాత కాంపాక్ట్ పౌడర్ అవే ఉంటారు కదా, అవే అనుకున్నా. నిజంగా చెప్తున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత. కానీ బాగా ట్రీట్మెంట్ బాగా జరిగింది, మంచిగా అనిపించింది. కాకపోతే ఫస్ట్ కొంచెం ఇది భయం ఏం లేదు, కానీ లాస్ట్ అవుట్పుట్ మాత్రం బాగా వచ్చింది. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నన్ను నేను చూసుకున్నా. రియాక్షన్ నా ఫోన్ లో క్యాప్చర్ అయిపోయింది. ఆ ఏరియా పక్కన ఏరియా కొంచెం ట్యాన్ అయి ఉంటుంది కదా, ఆ ట్యాన్ అంతా పోయింది. అమ్మా బాబాయ్ అన్నా ముక్క అంతా తెల్లగా అయింది. పిగ్మెంటేషన్ అలా ఎక్కువ ఉంది అక్కడ, పిగ్మెంటేషన్ ఆ ఏరియాలో. ఇక్కడ తక్కువ చూడు, అంత తెల్లగా అయింది. ఇట్స్ ఓకే, ఇంకొక 3-4 పడితే కొంచెం ఈవెన్ అయిపోతుంది. వెళ్ళిపోతుందా? అది కొంచెం చెయ్యాలి. నువ్వు రావాలి చేయాలంటే. ఓకే సెట్టా? ఒక్కడికి పోతే చూడానా వీడియో మొత్తం అలా వస్తుంది అంతే. ఏదన్నా తీసిరా అక్క లెక్కలు తెల్ల కావాలంటే. సో ఫైనలీ నువ్వు కొంచెం ఫస్ట్ సెషన్ అయింది కాబట్టి కొంచెం టైం పోయింది, అండ్ అక్కకి కూడా సర్ప్రైజ్ చేసావు కాబట్టి ఎలా అనిపిస్తుంది చెప్పక్క? మళ్ళీ నువ్వు పట్టుకున్నారు. చెప్పక్క. నాకైతే బాగా అనిపించింది నిజంగా. ఇది ఫస్ట్ సెషన్ లోనే వి కెన్ సీ ద కంప్లీట్ డిఫరెన్స్ క్లియర్ గా తెలుస్తుంది. అంటే ఫస్ట్ నేను చూసుకున్నా కదా, అప్పుడు అప్పటిది వేరే, ఇప్పటిది వేరే. చాలా టైం పడుతుంది. చాక్లెట్ ఇస్తావా మరి ఇంకేమైనా మంచిది ఇస్తావా? ఇంకా చూద్దాం. చాక్లెట్ నుంచి చూద్దాం. అయితే ఏదో ఉంది సర్ప్రైజ్, ఏదో ఉంది అన్నా. ఎవరో అమ్మాయి పేరు చెప్తా. చెప్పరా? చెప్పేసి ఎవరో ఉంటే చెప్తుండే, ఉంటే చెప్తాడు. ఎందుకన్నా ఫైనల్ చెప్పు నీ వాయిస్ తో. ఓ చీకటి అయిందా? చీకటి అయింది. ఇందాకే క్లోజ్. కూర్చున్నా. అందరికి నమస్తే. నేను హెచ్కే క్లినిక్ పర్మనెంట్ మేకప్ క్లినిక్ వచ్చిన మా సిరియా అక్కది. ఆ అక్క అదే హర్ష అక్కది. నేను ఎంత బాగుంది.
అంటే అది అంటే రీసెంట్ గా వైజాగ్ లో ఓపెన్ అయింది కదా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు అంతే బట్ మాదే అందరిది అందరు కలిసి ఉన్నారు కాబట్టి ఇట్లా ఒక్కొక్కరి పేరు చెప్తా అన్న ఫస్ట్ అక్క పేరు చెప్తా అయితే అక్క నాకు ఒకసారి ఇట్లా చూసుకోవాలి నాది కోరిక అనగానే నేను అక్కకు ఫోన్ చేసిన అక్కకి ఇట్లా అన్నది అనగానే ఇమీడియట్లీ నువ్వు వచ్చేసి నేను వైజాగ్ పోయేది అక్క ఇట్లా ఆగిపోయి నా కోసం ఈ రోజు ఉండి అక్కకి దగ్గరుండి చేయించింది మస్తు సంతోషంగా అనిపించింది మీరు చూసిరు కదా రిజల్ట్ మొత్తం ఫుల్ వీడియో వస్తుంది మీరే చూసినాక మీరే చెప్తారు హెచ్కే పర్మనెంట్ ఏడేడు ఉంది బ్రాంచ్ అంటే హైదరాబాద్ లో ఉంది వైజాగ్ లో ఉంది విజయవాడలో ఉంది బెంగళూరులో ఇట్లా ఉంది మన వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి మీరు వెళ్ళూరి ఇప్పుడు నేను ఒకసారి వచ్చినా కదా నేను మళ్ళీ నేను ఎప్పుడు రావాలని నేనే అడుగుతాను అంటే అంత మంచిగా ఉంది ఇక్కడ నేను చెప్పుడు కాదు మా అక్క చెప్తుంది మా అక్క కోరిక అనేది కాబట్టి అక్క చెప్పక్క ఫైనలీ నిజంగా నా కోరిక అయితే నెరవేరింది కాకపోతే నాకు నేను అనుకున్నది వేరు ఇక్కడ జరిగింది వేరు నేనేమనుకున్నా అంటే మేకప్ అంటే జస్ట్ నార్మల్ గా మనం ఏదో పౌడర్ వేసుకొని చూసుకున్న ఫీల్ ఉండే ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం నాకు ఇక్కడ రిసీవింగ్ కానీ వీళ్ళు చూసుకున్న విధానం కానీ ట్రీట్మెంట్ కానీ చాలా బాగుంది ఫస్ట్ అంటే ఇక పల్లెటూరులో ఎట్లుంటది అది మీకు తెలిసిందే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అది పెట్టిన తర్వాత చాలా కూల్ ఉంది రిలాక్స్ అయ్యేదాన్ని కాకపోతే ఈ టెన్షన్ కి భయానికి నిద్రపోలేదు అట్లుండే ఫైనల్ లుక్ మాత్రం బాగుంది నాకు నచ్చింది నేనైతే చేసే అబ్బాయి పడుకున్నాను నిజంగా మీరు ఒకసారి విజిట్ చేస్తే మళ్ళీ వస్తారు మిమ్మల్ని మీరు సరికొత్తగా చూసుకునే స్టూడియో మాత్రం మీదే థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇప్పుడు నార్మల్ గా సిరి లాంటి వాళ్ళు వచ్చి చెప్పడం వేరు మీరు ఇప్పటిదాకా ఇట్లాంటిది ఎక్స్పీరియన్స్ చెయ్యలేదు ఫస్ట్ టైం ఇట్లా వాళ్ళకి ఒక డ్రీమ్ అది వచ్చింది అది తమ్ముడు తీసుకొచ్చి ఫుల్ సర్ప్రైజ్ అదంతా ఇక్కడ హెచ్కే లో అయింది అని అంటే మాకు కూడా మస్తు హ్యాపీ ఉంది థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చి మీ టైం ఇచ్చి మీకు నచ్చిన థ్యాంక్ యూ సో మచ్ అంత ట్రస్ట్ చేసినందుకు అక్కడ తీసుకొచ్చినట్టు ఆబ్వియస్లీ ట్రస్ట్ చేస్తేనే వస్తారు కదా అండ్ మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంటే వీడి ఛానల్ అయినా నేనే చెప్పేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కింద గంట ఉంటుంది గంట అప్పుడు యూట్యూబ్ వెబ్ సిరీస్ చేసి అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను హైదరాబాద్ లో హెచ్కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ ఉందని మీ అందరికీ తెలుసు బెంగళూరులో ఉంది విజయవాడలో ఉంది అండ్ రీసెంట్ గా మొన్న వైజాగ్ లో కూడా లాంచ్ అయింది అందరూ తప్పకుండా రండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ సో మచ్ బాయ్ మళ్ళీ వచ్చినంటే జై జవాన్ జై కిసాన్ నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ట్రస్ట్ చేసి